ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, the master, ocean of happiness, I always try to experience my soul's original nature, which is happiness. Happiness lies in my every thought, word, and action. For the next few seconds, I try to visualize my stage of happiness, a stage detached from this old world, connected towards the self as well as the Supreme Father. In such a happy stage, maintaining an eternal happiness, I'm going to listen to this godly Murali and try to enhance my own happiness contest. Om Shanti, Shanti, Shanti. Shanti. Murali date 5/5/2026. आज का हेडिंग मीठे बच्चे, सुख शांति का वरदान एक बाबा से मिलता है, कोई देहदारी से नहीं मिलता। बाप आया है तुम्हें मुक्ति, जीवन मुक्ति का రాహ దికాని. బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు, సుఖం శాంతి, సుఖం శాంతి, ఈ వరదానం ఒక్క భగవంతుడి నుంచే లభిస్తుంది. ప్రపంచంలో ఎన్నో సోర్సెస్ ఉన్నాయి మనకు ఒక టెంపరరీ హ్యాపీనెస్, టెంపరరీ సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి. కానీ సదా ఇటర్నల్ హ్యాపీనెస్, ఒక పర్మనెంట్ హ్యాపీనెస్ దొరకాలి అంటే, ఒక పర్మనెంట్ పీస్ దొరకాలి అంటే ఒక్క భగవంతుడి నుంచే లభిస్తుంది, ఏ దేహదారి నుంచి కాదు. భగవంతుడు వచ్చిందే ఈ సోల్కి ముక్తి, జీవన ముక్తి దారి చూపించడానికి. సో డే అంతా నేను ఆ బాడీలీ వరల్డ్, ఆ బాడీలీ కనెక్షన్స్ పెడుతున్నానా లేక స్పిరిచువల్ కనెక్షన్స్ పెడుతున్నానా అనేది చెక్ చేసుకోవాలి. बाबा के साथ जाते और सतयुग में आने का पुरुषार्थ क्या है? बाबा के पास जाना है तो पूरा पवित्र बनना, सतयुग आदि में आने के लिए और संग बुद्धियोग तोड़ एक बाबा की याद में रहना, आत्म अभिमानी जरूर बनना, एक बाबा की मत पर चलेंगे तो ऊंच पद का अधिकारी मिल जाएगा. సో బాబాతో పాటు వెళ్ళాలి అంటే పూర్తిగా పవిత్రంగా ఉండాలి. అంటే ఏంటి? బ్రహ్మ బాబా, బ్రహ్మ బాబాతో పాటు సత్యుగంలోకి వెళ్ళాలి అంటే, ఒక డివైన్ బర్త్ అనేది తీసుకోవాలి అంటే ఫస్ట్ ఈ లైఫ్ని ప్యూర్గా చేసుకోవాలి. ప్యూరిటీ ఇన్ ఎవ్రీ థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్. మరి అన్ని వైపుల నుంచి సాంగత్యం, ఏ సాంగత్యం? బుద్ధి యొక్క కనెక్షన్ ఒక్క పరమాత్మతో జోడింప చేసేటట్టు ఉండాలి. అంతటి సోల్ కాన్షియస్ స్టేజ్ని డెవలప్ చేసుకోవాలి. అంతటి సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా నేను భగవంతుడి వారసత్వం ఏంటది? శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, గుణాలు, శక్తులకు
అధికారి ఆత్మ అనే ఒక కాన్సెప్ట్ మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. డే అంతా చెక్ చేసుకుందాం. ఐ బిలాంగ్స్ టు ది ఆల్మైటీ అథారిటీ అనే ఒక బేసిక్ పాయింట్ నాకు అసలు నిజంగా గుర్తుంటుందా లేదా అనేది. గీతం నయనహీనుకు రాహు దికావు ప్రభు, నయనహీనుడికి దారి చూపించు ప్రభు అనే ఒక పాట. సో ఈ పాట ఎవరి గురించి పాడారు? यह गीत किसने गाया? बच्चों ने, क्योंकि बाप तो एक है, तुमको उसको रचयिता कहा जाता। रचना रचयिता को पुकारते हैं, रचना रचयिता को पुकारते हैं. నయనహీనుడు అంటే ఏంటి? నిజంగా ఫిజికల్ ఐస్ గురించి కాదు, స్పిరిచువల్ ఐస్. ఇంతకు ముందు నిజంగా భగవంతుడితో కనెక్షన్ ఎలా పెట్టుకోవాలో తెలిసేది కాదు. ప్యూరిటీ, పీస్ అండ్ ప్రాస్పరిటీ ఆన్ అ పర్మనెంట్ బేసిస్ ఎలా తీసుకోవాలో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పరమాత్మ, ద డైరెక్టర్, రచయిత వచ్చారు మనల్ని అంతగా తయారు చేయడానికి. వారినే కదా మనం ఎంతగానో పిలిచాము. बाबा ने समझाया, भक्ति मार्ग में तुमको दो बाप है, एक लौकिक, दूसरा पारलौकिक बाप. మరి హలో హలో మరి ఒకరేమో ఈ శరీరానికి బర్త్ ఇచ్చిన లౌకిక తండ్రి అయితే ఇంకొకరు పారలౌకిక తండ్రి. ఎవరి నుంచైతే మనం ప్రతి ఒక్క వారసత్వాన్ని కోరుకున్నాము. ఈ శరీరాన్ని ఇచ్చిన లౌకిక తండ్రి గురించి అందరికీ తెలుసు. ఈ శరీరాన్ని ఇచ్చిన లౌకిక తండ్రి గురించి అందరికీ తెలుసు. మరి ఆత్మిక తండ్రి, ఈ స్పిరిచువల్ ఫాదర్ గురించి ఎవరికన్నా తెలుసా? మనకి తెలుసు కాబట్టి మనం ఇతరులకు దారి చూపించాలి. एक बाप होने से सभी आत्माएं अपने को ब्रदर्स कहते हैं. उस एक बाप को पुकारते हैं गॉड फादर, परमपिता, परमात्मा, रहम करो, क्षमा करो. ఒక్క భగవంతుడు గురించి ప్రపంచమంతా ప్రే చేస్తారు. పరమాత్మ ఒక్కరే, వారే సర్వులందరికీ తండ్రి. వారి కనెక్టివిటీలో అందరూ పరస్పరం బ్రదర్స్ అయ్యారు. ఆ ఒక్క పరమాత్మనే పిలుస్తారు ఓ గాడ్ ఫాదర్, ఓ పరంపిత పరమాత్మ, దయ చూపించండి, క్షమించండి అని పిలుస్తూ ఉంటారు. భక్తులు పరమాత్మకి ఎంతో భయపడతారు కూడా. సర్వులకి రక్షకుడు ఒక భగవంతుడే అని అంటారు. మరి ఎవరినైతే ప్రపంచమంతా ప్రే చేశారో వారే మన తండ్రిగా అయితే మరి నాకు అంతటి నిశ్చయం అసలు పెడుతున్నానా లేదా అనేది చెక్ చేసుకోవాలి. लौकिक बाप हर एक का अलग अलग है. अब लौकिक बाप बड़ा है, अब पारलौकिक बाप बड़ा है. లౌకిక తండ్రి, ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రి అందరికీ వేరు వేరుగా ఉన్నారు. లౌకిక తండ్రి గొప్పనా, పారలౌకిక తండ్రి గొప్పనా? ఎవరైతే పర్మనెంట్ హ్యాపీనెస్, పర్మనెంట్ సుఖం, పర్మనెంట్ ప్రాస్పరిటీ ఇచ్చేవారు పారలౌకిక తండ్రి. వారి గురించి మనం తెలుసుకున్నాం. तो आत्मा भिन्न भिन्न शरीर से पाठ बजाती है, पुनर्जन्म लेती है. మరి ఆత్మ రకరకాల పాత్రను తీసుకుంటుంది,
రకరకాల శరీరాలు కూడా తీసుకుంటుంది. జన్మ మరణాల్లోకి ఆత్మ వస్తుంది. ఈ శరీరం అనే ఒక వస్త్రాన్ని తీసుకొని ఒక రోల్ ప్లే చేస్తుంది ఆత్మ. భక్తి మార్గంలో ఆత్మ గురించి తెలీదు, పరమాత్మ గురించి తెలియదు. అందుకని ఏమని పిలిచారు? నయనహీనుడికి దారి చూపించండి ప్రభు అని పిలిచారు. శాంతిధామం, సుఖధామం యొక్క దారి కూడా ఎవ్వరికీ తెలియదు. ముక్తికి ఎలా వెళ్తాము? జీవన ముక్తి, జీవితం యొక్క దుఃఖాల నుంచి ముక్తి ఎక్కడ లభిస్తుంది? సత్యుగంలో లభిస్తుంది. సో జీవన ముక్తి యొక్క దారి కూడా ఎవ్వరికీ తెలియదు. సతో ప్రధాన ఆత్మ తమో ప్రధానంగా ఎలా అయ్యింది? మళ్ళీ ప్యూర్గా ఎలా అవుతుంది? ఈ దారి కూడా ఎవరికీ తెలియదు. ఈ సోల్ని పవిత్రంగా ఎలా చేసుకోవాలి? ఈ దారి కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు పరమాత్మ అర్థం చేస్తున్నారు. 5 వికార్ భారత్ కో ఇత్నా దుఃఖ్ పాయా హే. ప్రతి ఒక్క సోల్లో ఉన్న 5 వికారాలే భారతదేశాన్ని ఈరోజు ఇంతటి దుఃఖంగా తయారు చేసింది. ఇదొక 84 జన్మల కథ. లెక్కాచారం అనేది ఇక్కడే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సతో ప్రధాన ప్రపంచం, సతో రజో తమో స్టేజెస్కి అయితే రావాల్సిందే. మరి ఇప్పుడు నేను ఇంతటి సీక్రెట్ తెలుసుకున్నాను కదా, మరి ఎంతగా నా ప్రియమైన తండ్రి పరమాత్మ స్మృతిలో ఉంటానో అనేది కూడా ఈక్వల్లీ తెలుసుకోవాలి. ఎంతటి దుఃఖాన్ని పొందాను, ఎంతటి సుఖం పరమాత్మ నాకిస్తున్నారు. ఈ నష సదా గుర్తుంటుందా? అది కూడా చెక్ చేసుకోవాలి. ధారణలో చెప్తున్నారు, बाबा जो नॉलेज देते हैं उसे पूरा अटेंशन देकर पढ़ना है. ज्ञान का तीसरा नेत्र से अपने 84 जन्मों को जान अंतिम जन्म पावन बना है. బాబా ఏదైతే నాలెడ్జ్ ఇస్తారో దానిపైన పూర్తి అటెన్షన్ పెట్టాలి. భగవంతుడు ఇచ్చే నాలెడ్జ్ పైన పూర్తి అటెన్షన్ పెట్టాలి. జ్ఞానం అనే థర్డ్ ఐ, ఈ నాలెడ్జ్ అనేది ఒక థర్డ్ స్పిరిచువల్ ఐ. ఈ 2 ఫిజికల్ ఐస్ ఎలాగో ఉన్నాయి, నాలెడ్జ్ అనేది థర్డ్ స్పిరిచువల్ ఐ. ఆ ఐ ద్వారా ఈ నా కళ్ళ ముందు కనిపించే ప్రతి సినారియోని చెక్ చేసుకుంటూ ఈ లాస్ట్ బర్త్ పావనంగా తయారవ్వాలి. నెక్స్ట్, रावण के श्राप से बचने के लिए एक बाबा की याद में रहना है. రావణుడి శ్రాపం నుంచి సేఫ్గా ఉండటానికి ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. రావణుడు అంటే ఏంటి? మనలో ఉన్న నెగటివిటీ. ఆ నెగటివిటీయే మనల్ని దుఃఖాన్ని ఇస్తుందనేది మనకి తెలుసు. దీనికోసం నేనేం చేయాలి? నాలో ఉన్న పంచ వికారాలను దానం చేసి ఒక్క బాబా మతం పైన నడవాలి. వరదానం చెప్తున్నారు, ताज और तिलक को धारण कर बाप दादा के मददगार बनने की दिल तख्त नशीन बाबा. కిరీటము సింహాసనాన్ని, కిరీటాన్ని సింహాసనాన్ని ధారణ చేసి భగవంతుడికే సహాయకుడిగా అవ్వాలి. సదైవంగా అవినాశి ఆత్మిక స్థితి అనేది మెయింటైన్ చేయాలి. నాకు డే అంతా గుర్తుంటుందా? ఫస్ట్ ఐఎమ్ అ సోల్, ఐఎమ్ ద స్పార్క్లింగ్ స్టార్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ ఫోర్హెడ్. ఇది నాకు సదా గుర్తుంటుందా? ఇది కానీ నాకు సదా గుర్తున్నట్టయితే ఆటోమేటిక్గా శుభ భావన అనేది పెడతాను. ఇది నాకు గుర్తున్నట్టయితే సదా నా నా ముఖ వర్చస్సులో ఆ స్పిరిచువాలిటీ యొక్క మెరుపు కూడా కనిపిస్తుంది. ఎవరి ఫేస్లో అయితే స్పిరిచువాలిటీ యొక్క మెరుపు కనిపిస్తుందో వారి ప్రతి సంకల్పం, మాట, కర్మ
భగవంతుడు చెప్పినట్టే ఉంటాయి. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? నేను ఒక ఫ్యూచర్ డివైన్ బర్త్ అనేది తీసుకుంటాను. ఒక కిరీటాన్ని, ఒక సింహాసనాన్ని తీసుకోబోతున్నాను అనే ఒక మిస్కాన్సెప్షన్ అనే ఒక కాన్ఫిడెన్స్ కనుక నాలో ఉంటే, సో I, the soul, should always try to pay attention on myself and focus on myself, whether I, the soul, achieve such a deserving personality. ఇవాళంతా క్లియర్గా చెప్పారు. మీకు కానీ ఫ్యూచర్ సింహాసనం కానీ కిరీటం కానీ గుర్తున్నట్టయితే, ఫస్ట్ మీరు భగవంతుడి సింహాసనాధికారి ఆత్మగా ఉంటారు. సదా మీ ముఖవచ్చులో మెరుస్తూ ఉన్న ఆ స్పిరిచువాలిటీ కనిపిస్తుంది. సదా మీ మాటలతో శుభ భావన కలుగుతుంది. సంకల్పం, మాట, కర్మ భగవంతుడు చెప్పినట్టే ఉంటాయి. స్లోగన్: सरल याद के लिए सरलता का गुण धारण करो, సంస్కారం को सरल बनाओ. సరళంగా, చాలా ఈజీగా బాబాని స్మరించండి. మన నేచర్ కూడా చాలా ఈజీ గోయింగ్గా చేసుకోవాలి. సంస్కారాలు ఆటోమేటిక్గా సరళంగా అయిపోతాయి. సో ఈరోజు మెయిన్ మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నాకు పర్మనెంట్ హ్యాపీనెస్ ఇచ్చేది నా తండ్రి. మరి అలాంటి పర్మనెంట్ హ్యాపీనెస్ సదా నేను ఎక్స్పీరియన్స్ చేసుకోగలుగుతున్నానా? ఐ, ద సోల్, am I experiencing the permanent happiness of myself every single second in my life? Let's question ourselves and check ourselves and change accordingly. Okay? Let's do a small implementation on this. Relax. Om Shanti. I, the soul, an easy-going personality. I always try to visualize my own face of happiness. I visualize my happy face every single second. The happiness of my soul makes me a satisfied personality. I, the soul, always try to focus on my every thought, word, and action. Try to make them divine and pure, which helps me to claim an highest inheritance. For the next few seconds, I try to visualize my happy face, my happy thoughts, and my happy world. Whoever comes into this world experience the same amount of happiness, because I, the soul, is eternally happy and spread the vibrations of happiness into this atmosphere. Hey Father, thank you so much for showing me a path of happiness. I always try to follow the path of the Supreme Father and experience a stage full of happiness, peace, and power. Om
Shanti, Shanti, Shanti. I, the soul, experience the vibrations of happiness from the Supreme Father. Spread such powerful, happy vibrations to every part of this body. And with such a happy connect, I'm going to experience a joyful stage in my every second. Om Shanti, Shanti, Shanti.